నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సందీప్ కుమార్. నేను మోటో హెల్త్ కేర్ ఫిజియోథెరపీ క్లినిక్ కి ఫౌండర్ అండ్ మరియు ఫిజియోథెరపిస్ట్ ని. గత 8 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఫిజియోథెరపీలో. నేను ఇక్కడ రాకుండా అసలు వర్క్ షాప్ చేయకుండా అసలు ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు. దేనికైనా టైం రావాలంటారు కదా, సో ఇవాళ నా టైం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నాను అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈ 2 days లో మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్ జర్నీ, చాలా నేర్చుకున్నాము. అండ్ ముందున్న ప్రాక్టీస్ కి ఇప్పుడు చేయాల్సిన ప్రాక్టీస్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఓకే ఓకే. సో చాలా బెటర్ ఉంది, చాలా బాగుంది. సో ఈ టెక్నిక్స్ ని ఫ్యూచర్ లో మీరు వాడాలనుకుంటున్నారు? ఆబ్వియస్లీ, డెఫినెట్లీ. అంటే ఈ టెక్నిక్స్ అని కాకుండా నా ప్రీవియస్ లో వాడిన నా కెరీర్ లో వాడిన టెక్నిక్స్ తో పాటు దీన్ని కొంచెం అడ్వాన్స్ తీసుకెళ్ళి ఓకే. మా ఏ ఫిజియోథెరపిస్ట్ కైనా మెయిన్ మోటో ఏంటంటే, అంటే మెయిన్ అంబిషన్ ఏంటంటే యాజ్ సూన్ as ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ టైంలో పేషెంట్ ని వాక్ చేపియాలి. అదే మా హ్యాపీనెస్. ఎగ్జాక్ట్. సో ఆ టెక్నిక్స్ ప్లస్ ఈ టెక్నిక్స్ వాడడం వల్ల పేషెంట్స్ బెటర్ అవుతున్నారు అంటే ఇంకా మాకు అంతకంటే ఇంకేం హ్యాపీ ఫీలింగ్ ఉంటుందండి. సో డాక్టర్ రవి బడావత్ గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? He's like multi-starrer, like he's director, he's a physiotherapist, he's a founder, he's a healer, a lot of things. I mean, he will be the role model for so many physiotherapists for upcoming years. ఈ ప్రోగ్రామ్ గురించి ఫ్యూచర్ జనరేషన్స్ కి మీరు రికమెండ్ చేయాలనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. సో అంటే ఒక ఫిజియోథెరపిస్ట్ ఎట్లుంటుందంటే ఇట్స్ లైక్ ఏ బుక్ ఆఫ్ నాలెడ్జ్. ఒకటి అయిపోయాక ఇక్కడికి ఆగిపోయామని కాదండి, అదే మన లైఫ్. ఏదైనా మన లైఫ్ లో ఇది నేర్చుకున్న నెక్స్ట్ ఇంకో స్టెప్ వెళ్ళాలి. సో ఇక్కడ వరకు వచ్చిన దానికి ఒక బేసిక్ ఇది ఈ రోజు నేర్చుకుందాం అవుతుంది అనిపిస్తుంది నాకు. సో ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి మళ్ళా రావాలి. ఇది జస్ట్ బేసిక్ ఇవాళ జరిగింది. సో మీరు అడ్వాన్స్ పెట్టాలి, అలాంటి ఫిజియోథెరపిస్ట్ ని ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ డే నా డాక్టర్ సిప్రా మ్యామ్ థియరీ తీసుకున్నారు, సెకండ్ డే డాక్టర్ రవి గారు ప్రాక్టికల్ తీసుకున్నారు. సో డిఫరెన్సెస్ ఏమనిపించింది? రెండు అవసరమా లేకపోతే? అయ్యో డెఫినెట్లీ అండి. ఏ ఫిజియోథెరపిస్ట్ కైనా రాగానే ప్రాక్టీస్ కాకుండా ఫస్ట్ వన్ బేసిక్స్ నేర్చుకోవాలి. అంటే బ్రెయిన్ లో ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది, దాని ఫంక్షన్స్ ఏంటో నేర్చుకోవాలి. ఐ థింక్ డాక్టర్ సిప్రా గారు మాకు అంటే మళ్ళీ గో బ్యాక్ వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు అంతా రిఫ్రెషింగ్ ఉంది మొత్తము. సో ఆ నాలెడ్జ్ ఉంటేనే కదా మనం ప్రాక్టీస్ కి ముందుకు వెళ్ళేది. ఇట్స్ లైక్ 2 legs. మన క్లినికల్ సైడ్ ఉండాలి ప్లస్ ప్రాక్టికల్ సైడ్ ఉండాలి. ఏ లెగ్ బ్యాలెన్స్ కాకుండా మన ప్రాక్టీస్ కొలాప్స్ అయిపోతుంది. సో సిప్రా గారు మాకు క్లినికల్ ఫస్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేసి చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ సెకండ్ డే ఇట్స్ మిరాకిల్. ఇంకా రవి గారు అయితే బాగా చూపించారు. అండ్ నౌ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఇక్కడ నుంచి వెళ్ళాక డెఫినెట్ గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ తో వెళ్తారు. సో నెక్స్ట్ లెవెల్లో ఎలా ప్లాన్ చేయబోతున్నారు? డెఫినెట్లీ అండి. అంటే ఈ ప్రాక్టీస్ నేను ఇక్కడ నేర్చుకున్న దానికి ఇంకా నా క్లినిక్ లో ఎలాబొరేట్ చేసి ఇంకా పేషెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ అయ్యేలాగా నేను చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తాను. సో అదే అయితే చాలా ప్రామిసింగ్ చెప్తున్నాను. ఇక్కడ నుంచి నా నెక్స్ట్ లైఫ్, ఐ మీన్ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అయిపోతుందని చెప్పగలుగుతాను నేను.